హాయ్ అండి. ఈరోజు ఒక మంచి సైడ్ డిష్ అయితే చూపిస్తున్నానండి. అది కూడా లావు పచ్చిమిరపకాయలతోటి. ఇక్కడ నేను శనగపిండి అయితే పెడుతున్నాను. మా అత్తయ్య గారి వాళ్ళ సైడ్ అయితే వీటిని పచ్చిమిరపకాయల శనగపిండి అంటారండి. సో ముందుగా అయితే ఇలా లావుగా ఉన్నటువంటి పచ్చిమిరపకాయలను అయితే తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలోకి శనగపిండిని తీసుకొని అందులో ఉప్పు వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కాయలు ఉన్నాయి కదండి, మనం ఆల్రెడీ చీరి పెట్టుకున్నాము. సో అందులో మనం ఫింగర్తో గట్టిగా నొక్కుతూ ఫిల్ అయితే చేసేయాలన్నమాట. సో చేసేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ముందే మనం ఆయిల్ అయితే వేయకూడదండి. ఖాళీ ప్యాన్లోనే ముందు ఈ కాయలన్నిటినీ ఇలా బేర్చుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇలా గెరిటితోటి ఆయిల్ ఈ కాయల్లో అయితే పోసుకొని ఎక్స్ట్రాగా కొంచెం ఆయిల్ కూడా పోసుకొని చక్కగా చిన్న మంట మీద రెండు పక్కల కూడా వేయించుకోవాలండి. సో టేస్ట్ అయితే మాత్రం అద్రిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వాయి పెట్టుకునేటప్పుడు ప్యాన్ అయితే మళ్ళీ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ వాయి అయితే అరేంజ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి